ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇది పాత మాట. కానీ ఒకే ఒక్క ఐడియా వందల మంది ప్రయాణాల్లో భరోసా నింపితే అది అసలైన ఆవిష్కరణ. రాత్రి వేళ ఒంటరిగా ఆటో క్యాబ్ ప్రయాణాలంటే కలిగే భయం, అభద్రతా భావమే ఈ ఆలోచనకు బీజం వేసింది. ఆ భయానికి టెక్నాలజీతో చెక్ పెడుతూ పోలీస్ నిఘాను సామాన్యుడి అరచేతిలోకి తెచ్చాడు విజయవాడకు చెందిన విద్యార్థి శ్రీనివాసరెడ్డి. పైథాన్ ప్రోగ్రామింగ్తో రూపొందించిన ఆ ఆటో క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ప్రయాణికులకు ఎలా రక్షణ కవచంలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. విద్యను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయలేదు ఆ విద్యార్థి. తన జ్ఞానానికి సామాజిక బాధ్యత జోడించి ఆవిష్కరణలకు రూపకల్పన చేశాడు విజయవాడ యనమలకుదురుకు చెందిన శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం తిరుపతి ఎంబీయూలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రాత్రివేళల్లో భయం కలిగించే ఒంటరి ప్రయాణాలకు చెక్ పెడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీసుల సహకారంతో ఈ ప్రాజెక్టు సిద్ధం చేశాడు. ప్రతి ప్రయాణికుడి వెంట ఒక పోలీసు నిఘా ఉండేలా ఆటో క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను తయారు చేశాడు. ఈ ఆటో క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ విధానాన్ని సిపి రాజశేఖరబాబు ప్రారంభించారు. విజయవాడలో ఉన్న ఆటో డ్రైవర్ల వివరాలు, ఫోటోలు సేకరించి ప్రతి ఆటోకి స్కానర్ కోడ్ను కేటాయించారు. ప్రయాణికులు ఆటో ఎక్కగానే ఆ కోడ్ స్కాన్ చేస్తే రిజిస్ట్రేషన్ రైట్, వాహనం నెంబర్, ఐడి, రేటింగ్, జెండర్, ఫీడ్బ్యాక్ కాలమ్స్ ఉంటాయి. ప్రయాణికులు తమ రైడ్ను రిజిస్టర్ చేసిన వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమాచారం వెళ్తుంది. సిబ్బంది వారిని పర్యవేక్షిస్తుంటారు. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మన ఆటోస్ కానివ్వండి, క్యాబ్స్ కానివ్వండి, అవుట్ సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిస్బిహేవ్ చేసినా సో ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు. సో యాజ్ పర్ ద గైడెన్స్ ఆఫ్ ద కమిషనర్ సార్ మేము ఏం చేసామంటే ఒక వెహికల్ బేస్డ్ క్యూఆర్ సిస్టమ్ని డిజైన్ చేసాము. సో ఈ సిస్టమ్ ఏంటంటే వెన్ ఎవర్ ఒక ప్యాసింజర్ ఒక ఆటో కానివ్వండి, క్యాబ్ కానీ ఎక్కితే సో అక్కడ వాళ్ళు సిట్టింగ్ ఏరియా ఫ్రంట్ సైడ్ మేము ఒక క్యూఆర్ కోడ్ స్టిక్ చేస్తాము. సో వెన్ ఎవర్ వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్తో యూజింగ్ గూగుల్ లెన్స్ సో దే విల్ రీడైరెక్ట్ టు ద వన్ ఆఫ్ అవర్ వెబ్సైట్ విచ్ ఈస్ vehicle.ntrpolice.in. సో ఆ వెబ్సైట్లో మీకు ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఆర్ యూ ఫెల్ట్ అన్సేఫ్. ఒకవేళ మీరు రైడ్లో క్యాబ్లో కానివ్వండి, ఆటోలో కానివ్వండి మీకు అన్సేఫ్ మీకు భద్రతగా అనిపించకపోతే మీ రైడ్ని మీరు మాతో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేసాము. ఇఫ్ అది కాకుండా మీరు కిందకి వెళ్తే అదే పేజ్లో వెహికల్ ఫీడ్బ్యాక్ అనే ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో ఆటోమేటిక్గా ఆ వెహికల్ యొక్క ఐడి అండ్ ఆ వెహికల్ నెంబర్ ఇన్బిల్ట్ ప్రీఫిల్ అయిపోయి ఉంటాయి. మీకు అగైన్ కింద ఆప్షన్స్ ఏ ఉంటాయి అంటే రేటింగ్ ఆప్షన్ ఉంటుంది అండ్ మీరు ఆటో మీద ఏదైతే ఇచ్చారో ఆ రేటింగ్ని మాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆర్ఎల్స్ మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ మాకు తెలుస్తుంది. ప్రయాణికులు తమ రైడ్ రిజిస్టర్ చేసుకున్నప్పటి నుంచి గమ్యస్థానానికి చేరే వరకు పోలీసులు ఆ వాహనాన్ని నిరంతరం జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు. డ్రైవర్లతో సమస్య ఏర్పడితే పోలీసులకు వెంటనే ఫీడ్బ్యాక్ కాలం ద్వారా సమాచారం ఇస్తే రంగంలోకి దిగి బాధితుల్ని కాపాడతారు. సురక్షిత ప్రయాణం జరిగితే ఆటోకు మంచి రేటింగ్ ఇవ్వొచ్చు. ఎవరైనా ఆటోలో విలువైన వస్తువులు మర్చిపోయినప్పుడు ఆటోకి సంబంధించిన నెంబర్ చెబితే చాలు డ్రైవర్ వివరాలు గుర్తించవచ్చు. దీంట్లో మేము ఏమనుకుంటున్నాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిస్బిహేవ్ చేసిన నైట్ టైమ్స్ ఇప్పుడు లేడీస్ కానీ ఫీమేల్ ప్యాసింజర్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫస్టే రేటింగ్ చూసుకోవచ్చు ఆటోని స్కానర్ చూసి. సో అప్పటికి వాళ్ళు తప్పదు పరిస్థితిలో వాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు సో వాళ్ళు ఆ రైడ్ని మాతో రిజిస్టర్ చేసుకుంటే సో మా వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాక్ చేసే ఆప్షన్ మేము ఎనేబుల్ చేస్తున్నాం. యాజ్ మీరు ఆల్రెడీ చూసారు, మ్యాప్స్ అన్ని చూపించాము. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఆటో ఎక్కారు, ఆ పర్సన్ ఎవరు అని అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. సో రిజిస్టర్ రైడ్ అప్పుడు మాత్రం మేము వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తాము. హూ ఎవర్ ద ప్యాసింజర్, ఎందుకంటే వాళ్ళు మాతో రైడ్ని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మాకు వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియాలి. ఫీమేలా, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళు మేము కాంటాక్ట్ చేయాలి కదా. మీరు ప్రాబ్లంలో ఉన్నారా మేము కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇఫ్ ప్రాబ్లం ఉంటే మా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. గతంలో కూడా ఏపీ ట్రాన్స్కో అధికారులతో కలిసి ఒక ప్రాజెక్టును తయారు చేశాడు ఈ విద్యార్థి. ట్రాన్స్ఫార్మర్లలో వినియోగించే ఆయిల్ను కృత్రిమ మేధస్సుతో అనాలిసిస్ చేసే విధంగా
AI టూల్ని రూపొందించాడు. ప్రస్తుతం అధికారులు ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, కమిషనర్ గారు చాలా ఏఐ రిలేటెడ్ కానీ దీన్ని మీద చాలా వర్క్ చేస్తున్నారు, కెమెరాస్ అయినా కానీ. సో మాకు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అది చెప్పారు. బట్ దీంట్లోనే ఏం చెప్పారు అంటే, ఈ వెహికల్స్ యొక్క మనం ఇమేజెస్ కలెక్ట్ చేస్తున్నాం కదండి, వాటిని ఏఐ యూజ్ చేసుకొని ఇప్పుడు ఫ్యూ సిచ్యువేషన్లో ఏమైందంటే ఆటో నెంబర్ కనిపించదు, బట్ ఆటో ఏదో సంథింగ్ కొంచెం ఇమేజ్ కనిపిస్తుంది, ఆర్ఎల్స్ ఒక పర్సన్ ఇమేజ్ కనిపిస్తుంది. సో మేము దీన్ని డేటాబేస్గా యూజ్ చేసుకొని ఫ్యూచర్లో సో అనాలిసిస్ ఏఐని యూజ్ చేసి వాళ్ళని ఫైండ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ దొరికింది, ఆటో ఇమేజ్, మోస్ట్ రిలవెంట్ ఆటో ఏది ఉంటుంది, మన దగ్గర ఉన్న డేటాబేస్లో ట్రాక్ చేసి వాళ్ళని ఫైండ్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్. చదువుతున్న సమయంలోనే 2 ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పనిచేయడం ఎవరికైనా ప్రత్యేకమే. తన ప్రాజెక్టుకు యూనివర్సిటీ యాజమాన్యం, కుటుంబ సభ్యులు, పోలీసులు మంచి సహకారం అందించారని చెబుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వడమే తన లక్ష్యం అంటున్నాడు. ముందు కాలేజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేసాము, అండ్ ఇంకొకటి పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసి ఏపీ ట్రాన్స్కోలో చేసాం సార్. ఏపీ ట్రాన్స్కోలో ఏంటి అంటే మన ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, వాటి ఫెయిల్యూర్ని ముందే ప్రెడిక్ట్ చేసేలాగా ఒక ఏఐ టూల్ ఒకటి డెవలప్ చేసాము. సో ఇట్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. ఫ్యూచర్లో నాకు కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వాలని నా గోల్ సార్ యాక్చువల్గా. సో ఆఫ్టర్ దిస్ ఇంకొక 3-4 monthsలో నా గ్రాడ్యుయేషన్ అయిపోద్ది. సో ఆఫ్టర్ ఎంటెక్ చేద్దాము అనుకుంటున్నాము యూకే ఆర్ యూఎస్లో. సో ఇన్ దట్ ప్లాన్. చదువుకునే వయసులోనే సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ టెక్నాలజీతో పోలీస్ వ్యవస్థకు తోడుగా నిలిచాడు శ్రీనివాస్ రెడ్డి.